రంగారెడ్డి జిల్లా బడ్కంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ సబ్స్టేషన్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచనల మేరకు బడ్కంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉచిత కరెంటు పేద పడుకు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు అందజేసే విధంగా ఉండాలి కానీ పెత్తనదారులకు లబ్ధి చేకూరే విధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్న మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సంబంధించి సత్యాగ్రహ దీక్షకు ప్రజల మద్దతు లభించకుండా కుట్ర చేశారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పారిజాత నరసింహారెడ్డి అన్నారు. మరి ఏదైతే రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేటుకు సంబంధించి సత్యాగ్రహ దీక్షకు ఈ రోజు పూనుకుందో కాంగ్రెస్ పార్టీ, మరి పెద్ద ఎత్తున ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానివ్వండి అక్కడ వెళ్ళి మద్దతు తెలిపితే మరి రేవంత్ రెడ్డి గారు హైలైట్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ మరొకసారి హైలైట్ అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పీఎం గారు, సీఎం గారు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని అణగదొక్కాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం కాకుండా చూడాలని పూనుకొని మరి ఆ యొక్క దీక్షను డైవర్ట్ చేయడానికి, అంటే ప్రజల మైండ్ ఎట్లుంటుందంటే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమాన్ని ఏంటిదని చూస్తుంటారు, కానీ అలా వీక్షించకుండా ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేస్తూ మరి నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను పెడదోవ పట్టించి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కానీ సమాజంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే అధిక కరెంటు బిల్లులు కట్టలేక ఒక్క ఫ్యాన్ ఒక లైట్ ఉంటే కూడా 2000 కరెంటు బిల్లు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు సబ్స్టేషన్ల దగ్గర, మీటర్ ఛార్జీలు చెల్లించే దగ్గర. ఆ విషయం కనిపిస్తలేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నందుకంటే, మాటలు అన్నందుకే కేసులు పెట్టడం, మాటలు అన్నందుకే దిష్టిబొమ్మలు దహనం చేయడం అంటే